హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ ఏప్రిల్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. హెల్పింగ్ ఏ లెండింగ్ హ్యాండ్ అంటే ఎవరైతే అప్పులు ఇస్తారో, లెండింగ్ అంటే ఏంటంటే అప్పు ఇచ్చేవాడు అనమాట. అప్పు ఇచ్చేవాడికి సహాయం చేయడం అనమాట. ద ఆర్బీఐ హ్యాస్ మేడ్ లైఫ్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్. ఇట్ హ్యాస్ గివెన్ ద గవర్నమెంట్ ద క్యూ ఫర్ ఏ ఫిజికల్ సపోర్ట్ ప్లాన్. అంటే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ బ్యాంకులకి చాలా ఈజీగా ఉండేట్టు వాళ్ళ ఆపరేషన్స్ అనేవి బాగా మెరుగ్గా చేసుకునేడానికి వాళ్ళకి సహాయం చేసే విధంగా ఈ ఆర్బీఐ అని కొన్ని చర్యలు తీసుకుంది. అది ఇప్పుడు గవర్నమెంట్కి ఒక సైగ చేసింది. క్యూ అంటే ఏంటంటే సైగ చేయడం అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఫిజికల్ సపోర్ట్ ప్లాన్, పరమైనటువంటి ఫిజికల్ అంటే ఆర్థికపరమైన ఏదైతే ఈ యొక్క సహాయం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఈ యొక్క ప్రణాళికలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి ఒక సైగ చేసిందనమాట. ఇదండి యాక్చువల్గా నేను శక్తికాంత్ దాస్ గారు, మన ఆర్బీఐ గవర్నర్ నుండి శక్తికాంత్ దాస్ గారు అనౌన్స్ చేశారు. ఏమని, ఈ యొక్క ఆర్బీఐలో ఏదైతే ఈ రివర్స్ రెపో రేట్ ఉందో ఆ రివర్స్ రెపో రేట్ని నేను తగ్గించి 3.75% అనేది చెప్పాను. బేసిక్ పాయింట్స్ కింద ఉంచాను, 3.75% అని చెప్పానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశాడు అనమాట. అంటే రివర్స్ రెపో రేట్ అంటే, రెపో రేట్ అంటే ఏంటి అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర కొంత మూలధనాన్ని అప్పు తెచ్చుకుంటాయి అనమాట. ఆ మూలధనాన్ని అప్పు తెచ్చుకున్నప్పుడు ఆర్బీఐకి వీళ్ళు డబ్బులు కడతారు, అంటే వడ్డీ కడతారు. ఆ వడ్డీని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి కొంత ధనాన్ని అప్పు తీసుకుంటుంది అనమాట. దానికి సంబంధించి ఈ ఆర్బీఐ అనేది బ్యాంకులకు వడ్డీ కడుతుంది అనమాట. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఎప్పుడైనా సరే రెపో రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకులకు ఎక్కువ ఇంట్రెస్ట్కి అప్పిస్తుంది అనమాట. కానీ బ్యాంకుల దగ్గర నుంచి మాత్రం తక్కువ ఇంట్రెస్ట్కే అప్పు తీసుకుంటుంది. ఎందుకని బ్యాంక్కి దగ్గర వాళ్ళకంటే ఆర్బీఐకి అవసరం లేదు. ఏదో బ్యాంకులో ఉన్న అమౌంట్ ఒకవేళ కాపాడడం కోసం లేకపోతే ఓవర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క దాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఆర్బీఐ దగ్గర పెడతారనమాట. సో ఆర్బీఐకి అంత నెసెసిటీ ఏం కాదనమాట, బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సిన నెసెసిటీ ఏం కాదు. కానీ బ్యాంక్స్ మాత్రం ఎప్పుడూ ఇలాంటి అవసరం వస్తూ ఉంటుంది అనమాట. ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకునే అవసరం వస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేసింది, రివర్స్ రెపో రేట్ తగ్గించడం వల్ల బ్యాంకులు అనేవి ఇంకా ఆర్బీఐ దగ్గర డబ్బులు అనేవి మూలధనాన్ని పెట్టవు. ఎందుకని వాటి మీద వడ్డీ తక్కువ వస్తుంది. దాని ద్వారా ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎక్కువగా ఈ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రజలకైతేనేమి కంపెనీస్కి అయితేనేమి వీటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాటి మీద వచ్చే ఆ వడ్డీ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి ఆర్బీఐ దగ్గర మూలధనం అనేది ఎక్కువ పెట్టకుండా బ్యాంక్స్ అనేది ఈ యొక్క మనీ అనేది లిక్విడిటీ పెరుగుద్ది అనమాట. అందరికీ అప్పులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనీ యొక్క ఫ్లోటింగ్ పెరుగుతుంది. మనీ ఫ్లోటింగ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క గూడ్స్ను కొనడానికి ఏవైతే ఈ వస్తువులు ఉన్నాయో వస్తువులు కొనడానికి ట్రై చేస్తారు. వస్తువులు కొన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా సప్లై కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఎకానమీ అనేది తిరిగి రివైవ్ అవుతుంది అనమాట. ఈ యొక్క సప్లై పెరిగింది అనుకోండి, గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన ఆ వస్తువులు అమ్మగా వచ్చే ట్యాక్స్ అనేది గవర్నమెంట్ రెవెన్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇన్ని అంశాలు ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్న అంశాలు అనమాట. ఒకసారి చూద్దాం ఈ అంశాల గురించి మనం. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఇంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియో చూడబోయే ముందు కానీ, ఆర్టికల్లో ఈ పేజ్ చదవబోయే ముందు కానీ, ఈ పేజ్లో అంటే మీ యొక్క న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చదవబోయే ముందు కానీ ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ మీరు చూసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అంటే ఈ పేపర్ యొక్క ఈ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. హిందూ పేపర్ యొక్క ఈ పీడిఎఫ్ని ఎవరికైతే ఈ పేపర్ అవైలబిలిటీ లేదో పేపర్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే క్యూ సిగ్నల్, సైన్ సైగా, కొలాబరేట్, కంప్యూట్, ఎవాల్యుయేట్, క్రమాంకనము, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా, జనరస్, లిబరల్, ఫ్రీ, ఉదారంగా ఇచ్చినట్టి, కాన్సిక్వెన్స్, రామిఫికేషన్, రిజల్ట్, పరిణామాలు, ఓవర్ ఆర్చింగ్, బ్రాడ్, ప్రబలమైన, డిప్లాయ్, పొజిషన్, సిచ్యువేషన్, రంగంలోకి దింపు, ఇండల్జ్, యూజ్, ఆపరేట్, ఉపయోగించుకొను, మారటోరియం, బ్యాన్, ప్రొహిబిషన్, నిషేధము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద ఆర్బీఐ హ్యాస్ ఇన్ఫ్యూజ్డ్ ఆక్సిజన్ ఇన్ టు ద ఫైనాన్షియల్ సిస్టమ్ విత్ ఏ సెకండ్ సెట్ ఆఫ్ మెజర్స్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే బై గవర్నర్ శక్తికాంత్ దాస్ టు కంబాట్ ద లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అంటే ఈ యొక్క ఆక్సిజన్ని ప్రాణవాయుని ఇచ్చిందనమాట. దేనికి, ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ తిరిగి పుంజుకోవడానికి ఒక రకమైనటువంటి జీవనాధారమైనటువంటి ఈ ప్రాణవాయుని అందించిందనమాట. ఇట్లాగా ఫ్రైడే శక్తికాంత్ దాస్గా మన యొక్క ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ ఈ యొక్క లాక్డౌన్కి వ్యతిరేకంగా పోరాడడానికి, ఎకానమీ పోరాడడానికి కోసం ఆయన కొన్ని కొత్త చర్యలు అనేవి, అంటే కొత్త పరిణామాలు కానీ చర్యలు కానీ లేకపోతే ఎకానమీకి సంబంధించిన అంశాలు అనేవి తీసుకొచ్చాడనమాట.
Most are aimed at maintaining liquidity. The economy is lifeblood. Through there are some regulatory proposals aimed at market life easier for banks, NBFCs and borrowers. అంటే ఈయన మొత్తం ఎక్కువ కూడా ఈయన యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ యొక్క లిక్విడిటీని, అంటే ఈ యొక్క ద్రవ్యాన్ని అందరికీ, అంటే ఈ లిక్విడిటీ అమౌంట్ అంటే అందరి దగ్గర ఈ యొక్క డబ్బు అనేది చేరే విధంగా, అందే విధంగా, అంటే ఈ యొక్క మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉండే విధంగా ఈయన తీసుకొచ్చాడు అన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఎకానమీ లైఫ్ లెడ్ ఏదైతే ఈ ఎకానమీకి సంబంధించి తిరిగి పునరుద్ధరించడానికి అవసరమైనటువంటి ఇంధనం ఏదైతే ఉందో దాన్ని తిరిగి అందించే విధంగా, దాంతోపాటు అందించడం కోసం ఈయన ఏం చేశాడంటే ముఖ్యంగా ఆ యొక్క బ్యాంకులకు కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, తర్వాత బారోయర్స్ ఎవరైతే ఉన్నారో అప్పులు ఇచ్చే వాళ్ళకు కూడా, ఆ అప్పులు తీసుకునే వాళ్ళకు కూడా ఈయన సహాయం చేసే విధంగా, అంటే వాళ్ళకు సులభతరంగా ఉండే విధంగా ఈయన కొన్ని చర్యలు తీసుకున్నాను అనమాట. ఇట్ ఈజ్ నౌ క్లియర్ ద బ్యాంక్ ప్రిఫర్స్ టు కొలాబరేట్ ఇట్స్ మూవ్ బేస్డ్ ఆన్ కాన్స్టాంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ గ్రౌండ్ ద వే ఇట్ షుడ్ బీ. అంటే ఇప్పుడు ఏంటి, ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఇవన్నీ కూడా కొలాబరేట్ అయ్యి, అంటే వాళ్ళతో పాటు కలిసి ఎక్కువగా ఈ యొక్క ఫీడ్బ్యాక్, అంటే కాన్స్టెంట్గా వీటి యొక్క ఫీడ్బ్యాక్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తూ, ఆ గ్రౌండ్ లెవెల్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తూ, ఆ విధంగా వీళ్ళు ఆ బ్యాంకులు అనేవి తిరిగి బలోపేతం అయ్యే విధంగా నేను చర్యలు తీసుకున్నాను అనమాట. ఇన్ వాట్ షుడ్ బి రీఎష్యూరింగ్ ఫర్ ద మార్కెట్, మిస్టర్ దాస్ వాజ్ categorical that the RBI would do what it takes to support the economy and also monitor the evolving situation. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క విధానంతో పాటు ఈ శక్తికాంత్ దాస్ ఏం చెప్పాడంటే ఆర్బీఐ అనేది ఇప్పుడు ఈ ఎకానమీని తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి మళ్ళీ బలోపేతం చేయడానికి ఏవైతే చర్యలు ఉన్నాయో అలాంటి చర్యలన్నీ కూడా ఈ సిచ్యువేషన్లో మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన అందరికీ తెలియజేశాడు అనమాట. ఇండీడ్ ద ఆర్బీఐ హ్యాస్ బీన్ very generous in its liquidity maintenance measures in recent times and particularly so after the lockdown began in March. అంటే ఇప్పుడు ఈ ఆర్బీఐ అనేది చాలా కొంతకాలంగా మనం చూసుకుంటే ఇది చాలా జనరస్గా, అంటే ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క అమౌంట్ ఫ్లోటింగ్ని మనం అనేది చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ వస్తుందన్నమాట. ఈ ఎకానమీ టైంలో మనం గత కొంతకాలంగా చూసుకుంటే ఈ రెపో రివర్స్ రేట్లు కానీ ఈ బేసిక్స్ పాయింట్స్ తగ్గిస్తూ వస్తుందన్నమాట. అంటే వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఏంటి అంటే, టార్గెట్ మొత్తం కూడా ఏంటంటే ఆ లిక్విడిటీ మెయింటెనెన్స్ అనమాట. ఆ యొక్క ఫ్రీ ఆఫ్ ఫ్లో, మనీ యొక్క ఫ్రీ ఆఫ్ ఫ్లో అనేది చూసే విధంగా చేస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తే మార్చి నుంచి చూస్తే, ఈ లాక్డౌన్ దగ్గర నుంచి చూస్తే ఈ యొక్క పరిణామాలని ఇంకా పెరిగినాయి అనమాట. దేర్ విల్ ష్యూర్లీ బీ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద ఎకానమీ బట్ దట్ ఈజ్ ఏ వర్రీ ఫర్ అనదర్ డే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క ఎకానమీలోకి వచ్చే పరిణామాలకు సంబంధించి ఈ యొక్క సిచ్యువేషన్లో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అయినప్పటికీ, కానీ రాబోయే కాలంలో మాత్రం ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశం అనమాట. ఇలా బేసిక్స్ పాయింట్స్ తగ్గించుకుంటూ పోవటం, ఆ ఎకానమీని రివైవ్ చేయడానికి కోసం ఎక్కువగా మనం కూడా ఇచ్చామనుకోండి, ఏవైతే వాళ్ళకి సడలింపులు చేసామనుకోండి, రాబోయే కాలంలో కష్టం అవుతుంది అనమాట. ది ఓవర్ ఆర్చింగ్ ఆబ్జెక్ట్ నౌ షుడ్ బి టు కీప్ ద ఎకానమీ ఎఫ్లోట్ బై డిప్లాయింగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ అట్ ద ఆర్బీఐస్ కమాండ్. అంటే ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళకు ముందున్న ప్రతి సమస్య ఏంటి అంటే ఈ యొక్క పడిపోతున్న ఎకానమీని తేల్చాలి, అంటే మునిగిపోతున్న ఎకానమీని ఎఫ్లోట్ అనమాట, అంటే పైకి తేల్చే విధంగా చేయాలి. ఎట్లాగా, దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఎకానమీని కంట్రోల్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆర్బీఐ యొక్క చెప్పు చేతుల్లోకి, అంటే కమాండ్లో కంట్రోల్లోకి వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ లెంట్ ఫ్రమ్ ఇట్స్ experience of the targeted long-term repo operations till now when banks prefer to deploy the funds in bonds of PSUs and large corporates. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఇంతకుముందు తన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అంటే తన యొక్క పూర్తి జీవితకాలంలో తన యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ దేని మీద, ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనమాట. అంటే ఎక్కువ టైంలో రెపో ఆపరేషన్స్ అనేవి ఎక్కువగా జరగకూడదు, అంటే పూర్తి ఎకానమీ మొత్తాన్ని కూడా ఆ యొక్క ఎకానమీని తిరిగి పునరుద్ధరించడం కోసం ఎక్కువగా రెపో ఆపరేషన్స్ మీద ఆధారపడతారనమాట. అలాంటి విధానాల గురించి దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎప్పుడైతే బ్యాంకులు ఇలాంటి సమయం, అంటే వాటి యొక్క పెట్టుబడులన్నీ కూడా బాండ్స్ రూపంలో, పిఎస్యు రూపంలో, లార్జ్ కార్పొరేట్ సెక్టర్లో రూపంలో ఉన్నప్పుడు ఇలాంటి రెపో ఆపరేషన్ మీద ఆధారపడే వీళ్ళు ఈ యొక్క విధానాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి నార్మల్గా తీసుకొస్తారనమాట. ది ఆర్బీఐ హ్యాస్ కాల్డ్ అవుట్ దిస్ రిస్క్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ద బ్యాంక్ వైల్ అనౌన్సింగ్ ఫర్దర్ 50,000 crore TLTRO. ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బీ invested in bonds and papers of NBFCs and microfinance institutions.
అంటే ఇంకా ఆర్బీఐ ఏం చేసింది, ఇప్పుడు ఈ యాటిట్యూడ్ బ్యాంకులకు ఏంటంటే ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఏంటంటే బాండ్ల రూపంలోనో లేకపోతే ఈ కార్పొరేట్ సెక్టార్లో కొంతమంది వరకు పెట్టుబడులు పెట్టి కామ్గా ఉండాలని చూస్తుందన్నమాట. అలాంటి విధానం నుంచి బయటికి తీసుకురావడం కోసం ఈయన ఏం చేశాడు, ఈ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనమాట, వాటిని టార్గెట్ చేస్తూ వచ్చాడు. దాని కింద 50,000 కోట్ల రూపాయలని అన్ని పెట్టుబడులుగా పెట్టాడనమాట. ఎందుకని ఈ యొక్క ఆపరేషన్స్ నుంచి బయటికి తీసుకురావాలి, బ్యాంకులు బాండ్లు కొనాలి, అలాంటి వాటి నుంచి బయటికి తీసుకురావాలి. దీనివల్ల ఏమైంది అంటే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఉద్దీపనలు ఇచ్చే విధంగా ఉందన్నమాట. అంటే వాటన్ని ప్రోత్సాహం ఇచ్చి బ్యాంకుల నుంచి ఎక్కువగా వాళ్ళకి లిక్విడిటీ అందే అవకాశం ఉందన్నమాట. ది రెస్పాన్స్ టు ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ TLTRO విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, నెక్స్ట్ ఆపరేషన్స్ అనేవి ఈ యొక్క దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే అవి మనం వాచ్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు ఈ రెపో ఆపరేషన్స్ ద్వారా ఈ ఎకానమీని ఎలా రివైవ్ చేసుకొస్తున్నారనే విధానాన్ని మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. నెక్స్ట్ సిమిలర్లీ బై రెడ్యూసింగ్ ద రివర్స్ రెపో రేట్ బై అనదర్ 25 బేసిక్ పాయింట్స్ టు 3.75%, the RBI has made it furthermore and attractive for bank to indulge in a lazy banking by parking excess funds with the central bank rather than lend. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్బీఐ ఇంకా ఏం చేసింది, ఈ యొక్క రివర్స్ రెపో రేట్లో ఒక 25 బేసిక్ పాయింట్స్ని తగ్గించి, అంటే 25 బేసిక్ పాయింట్స్ అంటే ఒక బేసిక్ పాయింట్ వచ్చేసి 0.01%, 25 బేసిక్ పాయింట్స్ అంటే 0.25% తగ్గించింది. అంటే ఇంతకుముందు 4 ఉన్న రివర్స్ రెపో రేటు ఇప్పుడు 3.75కి తగ్గించేసింది అనమాట. సో ఇలా తగ్గించడం వల్ల ఏమైంది, వీళ్ళ దగ్గర బ్యాంకుల యొక్క మూలధనం అనేది ఆర్బీఐ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఇంతకుముందు 4% వడ్డీ రేట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3.75% మాత్రమే వడ్డీ రేట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ ఆర్బీఐలో ఉన్న ఈ యొక్క మూలధనాన్ని తీసుకొని బయట వాళ్ళకి ఇంట్రెస్ట్కి అప్పులు ఇస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఒక 5% వచ్చినా కానీ లాభమే కదా, 1.25% ఎక్స్ట్రా వాళ్ళకి ఎక్సెస్ ఇంట్రెస్ట్ వచ్చిందే కదా. సో దానివల్ల ఏమవుతుందంటే లేజీ బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్లో ఉన్న అలసత్వం అనేది పోతుంది అనమాట. ఆ డబ్బులు అనేది లిక్విడిటీ అనేది పెరుగుతుంది అనమాట. యాజ్ మచ్ యాజ్ 6.9 lakh crore వాజ్ పార్క్డ్ విత్ ద ఆర్బీఐ యాజ్ ఆన్ April 15th. అంటే దగ్గర ఈ యొక్క అంశానికి సంబంధించి 6.9 లక్షల కోట్ల అనే అమౌంట్ని ఆర్బీఐ రేపు ఇప్పటి వరకు మొన్న వరకు జరిగినటువంటి April 15 వరకు ఈ యొక్క మూలధనంగా పెట్టిందనమాట. దిస్ ఈస్ ద టైమ్ వెన్ బ్యాంక్స్ విల్ హ్యావ్ టు బీ లిబరల్ ఇన్ ఎక్స్పాండింగ్ హెల్ప్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఓవర్ డ్రాఫ్ట్స్ టు దేర్ బారోయర్స్ ఇంక్లూడింగ్ MSMEs. సో ఇప్పుడు ఈ బ్యాంకుల యొక్క సమయం అనమాట. ఏంటి, ఈ యొక్క వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి, ఈ లోన్స్కి సంబంధించి, లేకపోతే ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్స్ ఉన్నాయో కంపెనీలు తీసుకునే ఓవర్ డ్రాఫ్ట్స్ కానీ, దాంతోపాటు ఈ MSMEs మైక్రో స్మాల్ మీడియం సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సహాయం చేసే విధంగా వాటిని కూడా వీటితో కలిపి వాటికి అప్పులు ఇచ్చే విధంగా ఈ బ్యాంకులు అనేవి చర్యలు తీసుకోవాలి. ద గవర్నమెంట్ కుడ్ హెల్ప్ హియర్ బై ఎక్స్టెండింగ్ ఏ స్కీమ్ ఆఫ్ క్రెడిట్ అష్యూరెన్స్ కవర్ దట్ విల్ ఎంకరేజ్ బ్యాంక్ టు బీ మోర్ లిబరల్ ఇన్ దేర్ రిస్క్ అవుట్లుక్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఇప్పుడు వాటికి హెల్ప్ చేయాలి. దేనికి సంబంధించి ఈ యొక్క క్రెడిట్ అష్యూరెన్స్కి, ఈ అప్పు ఇచ్చే విధానాన్ని, దాంతోపాటు వాటిని ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉండాలి మన బ్యాంక్ని. ఈ యొక్క రిస్క్ అవుట్లుక్ ఏంటి, డబ్బులు ఒక చలామణి అవ్వకుండా ఆగిపోయి రిస్క్ అవుట్లుక్ నుంచి బయటపడే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. బై క్లారిఫైయింగ్ దట్ దేర్ విల్ బీ ఏ అసెట్ క్లాసిఫికేషన్ stand still during the moratorium period for account that were not already NPAs as of March 1st. The RBI has brought relief to borrowers who were worried that opting for the moratorium may turn them into a NPA. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క మోరటోరియం కాలం, ఇప్పుడు మన March 1వ తారీఖు నుంచి బ్యాంకులన్నీ కూడా మోరటోరియం కాలం అంటే నిషేధించబడ్డాయి. ఏది యొక్క పేమెంట్లు కానీ లాక్డౌన్ కారణంగా పూర్తిగా నిషేధించబడినాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనేవి పెరగకుండా ఆ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ని ఉపయోగించుకునే విధంగా చేసే అవకాశం అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వాలన్నమాట. స్టేట్ ఫైనాన్సెస్ హ్యావ్ గాట్ సమ్ బ్రీతింగ్ స్పేస్ త్రూ ద ఇంక్రీజ్ ఆఫ్ WMA వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ టు 60% ఓవర్ ద లెవెల్ యాజ్ ఆన్ March 31st. అంటే ఇప్పుడు ఈ స్టేట్ ఫైనాన్స్లు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో
వాటికి కొంచెం ఊరట కలిగించే విధంగా, లేకపోతే వాటికి కొంచెం ఏది శ్వాస తీసుకునే విధంగా, అంటే పడిపోతున్న వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఏంటంటే వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్, అంటే ముందుగానే వీళ్ళు కొంత అడ్వాన్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఎంతవరకు మార్చి 31 వరకు ఉన్న ఏదైతే ఈ యొక్క అడ్వాన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారిగా 60% అనేది ఎక్కువగా ఇచ్చేటట్టు వీళ్ళకి చర్యలు తీసుకున్నారన్నమాట. సో ఈ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రాలకు కొంతవరకు ఉపశమనం కలిగిందనమాట. The special refinance facility of 50,000 crore extended to NABARD, SEBI and NHB will help these institutes to prop up their respective constituents. అంటే ఇప్పుడు ఈ 50,000 కోట్ల రూపాయలు ఏంటి ఈ యొక్క నాబార్డ్లో కానీ, ఈ సెబీలో కానీ, తర్వాత ఎన్హెచ్బిలో వీళ్ళు ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టి, అంటే ప్రాపప్ అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. ప్రాపప్ అంటే ఏంటంటే సహాయాన్ని ఇవ్వటం అనమాట, సపోర్ట్ అందజేయటం అనమాట. మనం ఆల్రెడీ దీని గురించి ఒకసారి మనం ఇక్కడ డిఫికల్టీ వర్డ్స్లో కూడా ఈ యొక్క ఫ్రేజల్ వెర్బ్ గురించి తెలుసుకున్నాం. ప్రోపప్ అంటే ఏంటంటే వాటికి ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ విచ్ మీన్స్ టు సపోర్ట్ ఆర్ టు హెల్ప్. ఎవరికైనా సహాయం చేయడానికి సంబంధించి వాటిని బలోపేతం చేయడానికి వీళ్ళు చేసే సహాయాన్ని ప్రాపప్ అంటారనమాట. అది ఫ్రేజల్ వెర్బ్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క నాబార్డ్ కావచ్చు, సెబీ, తర్వాత ఎన్హెచ్బి ఇలాంటి రంగాలకు ఏంటంటే వీళ్ళు సహాయం చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారన్నమాట. ఇది 50,000 కోట్ల రూపాయలతో. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ డన్ వాట్ ఇట్ కెన్. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్కి ఏదైతే తను చేయగలదో అది వరకు చేసేసింది అనమాట. ఇట్ ఈజ్ నౌ ఓవర్ టు ద గవర్నమెంట్ ఫర్ ద ఫిజికల్ సపోర్ట్ ప్యాకేజ్. అంటే ఇప్పుడు ఈ సమయం అనేది ఇప్పుడు గవర్నమెంట్కి టర్న్ అయిందనమాట. ఇప్పుడు ఆర్బీఐ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎవరు చేయాలండి ఈ పనిని? గవర్నమెంట్ అనేది చేయాలి. ఏంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ప్రోత్సాహకాలను సపోర్ట్ ఇచ్చే విధంగా ప్యాకేజెస్ని, అంటే వాళ్ళకి ఆర్థికపరమైన సహాయం చేయడానికి సరిపోయే ఏవైతే కొత్త కొత్త ప్యాకేజెస్ ఉన్నాయో వాటిని తయారు చేయాల్సిన బాధ్యత ఇంక గవర్నమెంట్ మీద ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సీజన్ ఆఫ్ చేంజ్. అంటే మనకు ప్రతి సంవత్సరం అనేది మనకు సీజన్ చేంజ్ అనేది ఉంటుంది, సీజనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఈ సమ్మర్ నుంచి మనకు వింటర్కి రెయినీ సీజన్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సమ్మర్ నుంచి రెయినీ సీజన్ వెళ్ళినప్పుడు ఆ రెయిన్ఫాల్ అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పంట పండాలి అంటే రెయిన్ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్షం అనేది ఎంత బాగా ఉంటే ఆ సంవత్సరం పంటలు అనేవి ఎంత బాగా పండుతాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క రెయిన్ఫాల్ గురించి ఏ సీజన్ గురించి మనం ఎస్టిమేట్ చేసినా చేయకపోయినా ఈ యొక్క రెయినీ సీజన్, ఈ యొక్క వర్షాకాలం గురించి మాత్రం గవర్నమెంట్ అనేది చాలా వరకు తన యొక్క ఎస్టిమేషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఆ రెయిన్ఫాల్ తక్కువ ఉన్నప్పటికీ ఆ వాతావరణంలోని యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క పంటల మీద ఆ ప్రభావం పడకుండా చూసే విధంగా మన గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకుంటుంది అనమాట. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ యొక్క ఏవైతే యొక్క వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియాలకి ఆ వాటర్ అవైలబిలిటీ కలిగించే విధంగా ఏవైనా చర్యలు తీసుకోవడానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకి ముందే ఆ యొక్క పంట విధానం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వానలు పడతాయి కాబట్టి తక్కువ వాన పడినా కానీ పండే పంటల్ని వేసుకునే విధంగా వాళ్ళకి సహాయం చేసే విధంగా వీళ్ళు ముందుగానే దాని యొక్క ఆ ఫోర్కాస్ట్ చేస్తారనమాట. ఆ యొక్క వర్షపాతం ఎంతవరకు పడుద్ది అనే దాని గురించి ఫోర్కాస్ట్ చేస్తారు. దానికి సంబంధించి ఇది ఎవరు చేపిస్తారు అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్నటువంటి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇది వాతావరణ శాస్త్రానికి సంబంధించింది. ఆ డిపార్ట్మెంట్ చెప్తుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది ఏంటి, రాబోయే కాలంలో మనకి ఈ సీజనల్ రెయిన్ఫాల్ అనేది బాగానే ఉంటుంది, రాబోయే కాలంలో మనకు మంచిగానే ఉంటుంది అన్న. ఎందుకని ఆటోమేటిక్గా మంచిగా ఉండాలి. ఆటోమేటిక్గా ఎందుకని ఇప్పుడు మనం చూస్తే 21 days లాక్డౌన్ మన దేశంలో కాకుండా ప్రపంచంలో చాలా దేశాల వరకు లాక్డౌన్లో ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది, ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆగిపోయినాయి. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మెయిన్గా ఇండస్ట్రియల్ రంగాలు ఏవైతే ఉన్నాయో చైనాలో కొంతకాలం ఆగిపోయినాయి. ఇప్పుడు యూఎస్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా, అంటే పెద్ద పెద్ద దేశాల్లో కూడా, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్గా పరమంగా ఆగిపోయినాయి. దానివల్ల ఏమైంది, ఈ యొక్క పొల్యూషన్ అనేది తగ్గిపోయింది, అంటే కార్బన్ ఎమిషన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, మనం చాలామంది లాక్డౌన్ కాలంలో మన భారతదేశం చూసుకుందాం, ప్రపంచ దేశాలతో మనకు అనవసరం. ప్రస్తుతానికి ఒక వాతావరణం గురించి చెప్పుకోవాలంటే మన భారతదేశంలో మొత్తం 133 కోట్ల మంది మనం, అంటే దగ్గర దగ్గర అంచనా అనమాట అంతమంది ఉన్నారని. దీంట్లో చాలామంది మనం రోజుకి చెప్తే కనుక చూస్తే కనుక దగ్గర దగ్గర 60 నుంచి 70 కోట్ల మంది వాహనాలు నడుపుతూనే ఉంటారు. చెప్పాలి అంటే ఏదైతేనేమి బస్సులు అయితేనేమి ట్రైన్లు అయితేనేమి అన్నీ కలుపుకొని అంతమందికి ట్రాన్స్పోర్ట్ చేసే ఒక వెహికల్స్ అనేవి చిన్న బైక్ నుంచి పెద్ద విమానం వరకు మనం కౌంట్ చేస్తే ఇవన్నీ ఆగిపోయినాయి. దానివల్ల వచ్చే ఈ కార్బన్ ఉద్గారకం, అంటే పెట్రోల్ డీజిల్ మండించడం వల్ల వచ్చే కార్బన్ ఉద్గారకం అనేది రోజుకి చాలా వరకు ఉంటుంది. మినిమం మనం ఒక 50 కోట్ల మంది రోజు ఈ యొక్క బండు వాడుతున్నారు అని చూసుకున్నా కానీ ఈ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గడిచిన 21 రోజుల్లో ఈ పొల్యూషన్ అనేది చాలా వరకు పడిపోయి ఉంటుంది.
ఇవి 50 కోట్ల కౌంట్ కూడా మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా 1,00,000 మంది కూడా తిరుగుతున్నారో లేదో చెప్పాలంటే. దాంతోపాటు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏంటంటే అన్నీ మూతపడ్డాయి. ఈ బొగ్గు కర్మాగారాలు కానీ అన్నీ కూడా మూతపడ్డాయి. ఏవైతే ఈ యొక్క ఇండస్ట్రీస్ నడిచాయి అన్నీ కూడా వాటి నుంచి వచ్చే యొక్క పొల్యూషన్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల ఏమైందంటే వాతావరణం చాలా వరకు ప్యూరిఫై అయింది. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చాం. సో ఓజోన్ పొర అనేది మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ మంచిగా తయారవుతుంది. ఇలాంటి పరిణామాల మధ్యలో వాతావరణం అనేది తిరిగి బాగుపడింది కాబట్టి రాబోయే కాలంలో మనకు మంచి రెయిన్ఫాల్ కానీ రాబోయే కాలంలో వాతావరణం అనేది బాగుంటుంది. ఆల్రెడీ పెద్ద పెద్ద నగరాల్లో ఇక్కడ ఎయిర్ అనేది ప్యూరిఫై అయింది. ఏదైతే ఇంతవరకు ఢిల్లీలో కంటామినేటెడ్ పొల్యూషన్ అనుకున్నామో అదంతా ఇప్పుడు ప్యూరిఫైర్ ఎయిర్గా తయారైందనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ టు ఇన్కార్పొరేట్ లెసన్స్ ఫ్రమ్ ద న్యూ నార్మల్. అంటే ఇప్పుడు ఈ యొక్క టైం అనమాట. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది కొత్త అంశాలను యొక్క భాగంగా చేసుకొని కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఇది ఒక నార్మల్గా అంటే న్యూ నార్మల్ కొత్త అయినటువంటి ఈ యొక్క నార్మల్ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం అనమాట. ఎవరికి? ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి. ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళిపోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇన్కార్పొరేట్, ఇంక్లూడ్, అబ్జార్బ్ ఒక భాగంగా కలిపివేయు, ఇమ్మినెంట్, అబౌట్ టు హ్యాపెన్, ఎట్ హెడ్ సంభవించబోవు, కన్జర్వేటివ్, ట్రెడిషనల్, ఆర్థోడాక్స్ సంప్రదాయ, పర్ముటేషన్ అరేంజ్మెంట్, ఆర్డర్ ఏర్పాటు, హెరాల్డ్ సిగ్నల్, ఇండికేట్ సైగా, ఇంట్రాస్పెక్షన్ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ చెక్ ఆత్మపరిశీలన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ఇన్ ద సీజన్ ఆఫ్ ద అబ్నార్మల్ ద ఐఎండి హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద మాన్సూన్ దిస్ ఇయర్ వుడ్ లైక్లీ బీ నార్మల్. అంటే ఇప్పుడు మన సీజన్ అనేది ఏంటంటే అసాధారణ పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకని ఈ కోవిడ్-19 కారణంగా పూర్తిగా లాక్డౌన్లోకి వచ్చేసాం. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే రాబోయే కాలంలో ఈ యొక్క మాన్సూన్ అనేది ఈ వాతావరణం రాబోయే కాలం ఈ ఋతువులు అనేవి నార్మల్గా ఉండబోతున్నాయని చెప్పేసి ఒక అంచనా చెప్పిందనమాట. ది ఏజెన్సీ ఫాలోస్ ఏ 2-stage forecast system indicating in April whether there are chances of drought or any other anomaly, and then a second update in late June with a more granular look at how the monsoon will likely distribute over the country and whether danger signs are imminent. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏజెన్సీకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే 2 విధాలుగా 2 స్టేజీల్లో యొక్క ఫోర్కాస్ట్ చేస్తారు. అంటే రాబోయే కాలంలో యొక్క వాతావరణం గురించి అంచనా వేస్తారన్నమాట. ఈ ఫస్ట్ ఎప్పుడంటే ఏప్రిల్లో చెప్తారు. ఎలా రాబోయే కాలంలో ఈ యొక్క కరువు కాటకాలు డ్రౌట్ అనేది వస్తుందా, అంటే వాన లేకుండా డ్రౌట్ వస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా ఎనామలీ అంటే ఏదైనా సంక్షోభం కానీ లేకపోతే ఏదైనాటువంటి విపత్కర పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అనేది చెప్తారనమాట. దాని తర్వాత ఈ యొక్క సెకండ్ అంటే ఇది ఫస్ట్ ఒపీనియన్ అనేది ఏప్రిల్లో చెప్తారు, సెకండ్ ఒపీనియన్ అనేది లేట్ జూన్లో చెప్తారనమాట. అంటే జూన్ ఎండింగ్కి చెప్తారనమాట. సో దానివల్ల ఏంటంటే పూర్తి అక్యురేట్ జూన్లోకి వచ్చేసరికి మనకు పూర్తిగా గ్రాన్యువల్గా లుక్ అనమాట. పూర్తి ఈ అంశం మీద పూర్తి విశ్లేషిస్తూ రాబోయే కాలంలో మాన్సూన్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో, ఏదైనా వెదర్లో ఏదైనా డేంజర్ సైన్స్ ఉన్నాయో, లేకపోతే ఈ కంట్రీ అనేది ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంటుందో లేదా అనేది వాళ్ళు కరెక్ట్గా అంచనా వేస్తారు జూన్ ఎండింగ్ వచ్చేసరికి. అలా నార్మల్ మీన్స్ ఇండియా విల్ గెట్ 100% ఆఫ్ ఇట్స్ లాంగ్ పీరియడ్ యావరేజ్ విత్ ఏ పొటెన్షియల్ 5% ఎర్రర్ మార్జిన్. అంటే నార్మల్గా ఉంది అంటే ఏంటి అంటే ఇండియా అంటే గత కొంతకాలంలో 100% ఏదైతే ఉందో యొక్క ఏదైతే వర్షపాతం కావచ్చు లేకపోతే వాతావరణం సంబంధించి ఆ పీరియడ్ ఏదైతే ఉందో యావరేజ్గా ఉండి ఒక 5% ఎర్రర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఆ 100%లో ఒక 5% మాత్రం డిస్టర్బెన్స్ ఉంటుంది. ది ఐఎండీస్ ఏప్రిల్ ఫోర్కాస్ట్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ ఈజ్ నాట్ మచ్ టు గో బై, ఎస్పెషల్లీ ఇఫ్ ద ఏజెన్సీ డిక్లేర్స్ ఇట్ నార్మల్ యాజ్ రేర్లీ ఇఫ్ ఎవర్ డూ వెదర్ మోడల్స్ catch signs of an impending shortfall or a large excess in April. అంటే ఇప్పుడు ఈ యొక్క ఐఎండి చెప్పిన ఈ యొక్క లెక్కల ప్రకారం ఏంటంటే ఈ ఏప్రిల్ ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఏజెన్సీ అనేది చాలా నార్మల్ పొజిషన్ ఉండేటట్టు, నార్మల్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకి ఎప్పుడు సంభవించదు అనమాట. ఏప్రిల్లోనే ఒక మంచి పాజిటివ్గా వచ్చే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పరిణామాల గురించి పాజిటివ్గా చెప్పడం అనేది జరగదనమాట. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే ఈ ఏప్రిల్లోనే చాలా వరకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాబోయే కాలంలో ఈ యొక్క మాన్సూన్ అనేది మంచిగా ఉంటుంది, ఈ యొక్క ఋతుపవనాలు అనేవి సరిగా వస్తాయని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారన్నమాట. ఆల్సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ హైరార్చికల్ గవర్నమెంట్ సెటప్ ద ఏజెన్సీ డిఫాల్ట్ టు బీయింగ్ కన్జర్వేటివ్.
అంటే ఇప్పుడు ఏది ఈ యొక్క హైరార్కికల్ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా హైరార్కికల్ అనమాట. పైన హైయెస్ట్ పవర్ ఉన్న వాళ్ళు వస్తారు, నెక్స్ట్ సెకండ్లో కొంచెం తక్కువ ఉన్న పవర్ ఉన్న వాళ్ళు, అలా ఒక హైరార్కికల్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. ఇలాంటి హైరార్కికల్ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈ సెటప్ అనేది కూడా హైరార్కికల్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది ఈ యొక్క వాతావరణాన్ని గురించి ఈ ఏజెన్సీ చేసే అనాలిసిస్ అనేది. ఇన్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఇట్ సెట్ ద మాన్సూన్ వుడ్ బి నియర్ నార్మల్ అండ్ ఆర్బిటరీ కేటగిరీ. అంటే లాస్ట్ ఏప్రిల్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే నార్మల్ అని చెప్పలేదు, నియర్ నార్మల్, దగ్గర దగ్గర నార్మల్గా ఉండొచ్చు అని ఒక అంచనా వేశారనమాట. ఒక ఆర్బిటరీ కేటగిరీ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఒక గ్యారంటీ లేకుండా చెప్పారనమాట. ప్రైవేట్ ఫోర్కాస్టర్స్ ఎక్స్పెక్టెడ్ ఏ షార్ట్ ఫాల్ ప్రెడిక్టెడ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎల్ నినో. ద ఐఎండి డిడ్ అకౌంట్ ఫర్ దిస్ but said it was unlikely El Nino would strengthen enough to dampen the monsoon. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఐఎండి అనేది అలాంటి పరిణామాలే చెప్పిందనమాట. కాకపోతే కాలంలో ఈ ఎల్ నినో అనేది ఏంటంటే ఈ యొక్క వేడిగాళ్ళు అనమాట. ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చి ఈ వేడిగాళ్ళు రాబోయే కాలంలో ఈ యొక్క మాన్సూన్ ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందేమోనని వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఇట్ హవెవర్ కెప్ట్ ఇట్స్ ఎస్టిమేట్ ఆన్ ద లోయర్ సైడ్ ఆఫ్ నార్మల్. సో అందువల్ల వీళ్ళు ఏం చెప్పారంటే ఒక నియర్లీ నార్మల్, అంటే నార్మల్ కన్నా తక్కువ స్థాయిలో వీళ్ళు అంచనా వేశారన్నమాట. ఇన్ ద ఎండ్ ఇండియా రిసీవ్డ్ ఎక్సెస్ రెయిన్స్ ద హైయెస్ట్ ఇన్ ఏ క్వార్టర్ సెంచరీ. అంటే ఇప్పుడు దీని తర్వాత ఏమైంది, వీళ్ళు అంచనా వేసిన తర్వాత ఆ చివరికి భారతదేశం అనేది చాలా వరకు మంచి వాతావరణం అంటే మంచి వర్షపాతాన్ని నమోదు చేసిందనమాట ఈ యొక్క క్వార్టర్లోనే హైయెస్ట్ సెంచరీలో. ద ఏప్రిల్ ఫోర్కాస్ట్ ఈజ్ wastage of the agency's reliance on the statistical forecast system where values of selected meteorological parameters are recorded until March 31st and permutations of these are computed and compared to the IMD HU of weather data. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్కి సంబంధించిన ఈ యొక్క ఫోర్కాస్ట్ అంటే దీనికి సంబంధించి ఏదైతే చెప్తున్నారో ఇదంతా కూడా ఈ స్టాటిస్టికల్ ఫోర్కాస్ట్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే మార్చి 31 వరకు ఆ మెటరాలజికల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క వాతావరణపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి ఈ ఐఎండి అనేది ఈ యొక్క డేటా వెదకు సంబంధించిన ఈ అంశాలు అనేవి చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఇట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టివ్ ఆఫ్ యాన్ ఎరా when landline telephones were the state of the art in personal communication. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం వీళ్ళు అవలంబించే విధానం ఎలాంటిదంటే ల్యాండ్లైన్ ఉన్నప్పుడు సమయంలో ఎలాంటి విధానాలు అయితే కమ్యూనికేషన్ సిస్టమ్ సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అట్లాంటి విధానాలనే వీళ్ళు ఆచరిస్తున్నారు అన్నమాట ఇప్పుడు సమయంలో. ఎలాంగ్ విత్ కనెక్టెడ్నెస్ వెదర్ ఫోర్కాస్టింగ్ హ్యాజ్ అ మెటామార్ఫోజ్డ్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క కనెక్టెడ్నెస్ అనేది ఎలా ఉంది అంటే ఈ యొక్క వెదర్ ఫోర్కాస్ట్ గురించి అంటే ఈ యొక్క వాతావరణ అంచనాల గురించి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా కూడా ఈ యొక్క వాతావరణం మెటమార్ఫోజ్ అంటే ఈ యొక్క వాతావరణం అనేది ఎలా పరిణామం చెందుతుందో దాని గురించి చెప్తున్నాను అనమాట. క్లైమేట్ యాజ్ వెల్ యాజ్ అ టెక్నాలజికల్ చేంజ్ అలోస్ new weather variables such as surface temperature from as remote as the southern India Ocean and a regular update from the Pacific Ocean to be mapped. అంటే వీళ్ళు ఈ క్లైమేట్ సైన్స్ సంబంధించి వీళ్ళు రకరకాలైన అంశాల మీద ఆధారపడి ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది ఈ వెదర్ యొక్క అంటే వాతావరణ అంచనా అనేది చేస్తారనమాట. ఈ యొక్క టెంపరేచర్ అనేది ఇప్పుడు మనకు సదర్న్ ఇండియా ఓషన్లో ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు ఈ పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే గాల్లో ఆ వేడి అనేది ఒక రకంగా ఉంటుంది అనమాట. వీటి రెండింటినీ కలిపి మ్యాప్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది వీళ్ళు అంచనా వేస్తారనమాట. Powerful computers mathematically simulate the weather based on these variables and explorate onto desired time frames. అంటే మ్యాథమెటికల్గా వీటిని కంపేర్ చేసి వాటిని ఎక్స్ప్లోరేట్ చేస్తారన్నమాట. ఆ డిజైర్ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారం వస్తాయో లేదా అని చెప్పేసి వీళ్ళు చూస్తారు. యూజింగ్ ద డైనమికల్ మోడల్ ఈజ్ ఏ చేంజ్ ద ఐఎండి హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద ఫర్ ఇయర్స్. అంటే ఈ విధానాన్ని వీళ్ళు సంవత్సరాల కాలం నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఇట్ మేడ్ 2 key changes this year, reducing the definition of normal rainfall by 1% to 88 centimeters and officially updated monsoon onset and arrival dates for many states. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళు 2 రకాలైనటువంటి ముఖ్యమైన అంశాల్లో మార్పులు తీసుకొచ్చారనమాట. ఏంటంటే నార్మల్ రెయిన్ఫాల్ని 1 సెంటీమీటర్కి తగ్గించి 88 సెంటీమీటర్, అంటే ఇంతకుముందు 89 సెంటీమీటర్లు వర్షపాతం పడితే కనుక నార్మల్ రెయిన్ఫాల్ అనేవాళ్ళు. ఇప్పుడు 1 సెంటీమీటర్ తగ్గించి దాన్ని 88 సెంటీమీటర్లు పడిన చోట దాన్ని నార్మల్ రెయిన్ఫాల్గా గుర్తించారనమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే అఫీషియల్గా ఈ మాన్సూన్ అనేది ఆన్సెట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆన్సెట్ ఎప్పుడు మొదలవుతుంది,
తర్వాత ఎప్పుడు ఈ యొక్క అరైవల్ వస్తుంది, ఈ అరైవల్ డేట్స్ అనేవి అన్ని రాష్ట్రాలకు పంపించారనమాట. దిస్ వాస్ లాంగ్ డ్యూ అండ్ కాన్స్టిట్యూటెడ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద అక్యుములేటెడ్ ఇంపాక్ట్ దట్ గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ బీన్ హ్యావింగ్ ఆన్ ద మాన్సూన్ ప్యాటర్న్ పర్టికులర్లీ ఫర్ సిటీస్ అండ్ స్టేట్స్. అంటే ఈ యొక్క విధానం అంతా కూడా ఎక్కువగా దేని మీద అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ మీద ఆధారపడి ఈ యొక్క మాన్సూన్ ప్యాటర్న్స్ మీద గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావంతోనే ఇలాంటి మార్పులు చేర్పులనే జరుగుతాయన్నమాట. పర్టికులర్గా ఎట్లెక్కడంటే ఈ సిటీస్లోనూ పెద్ద పెద్ద ఈ యొక్క రాష్ట్రాల్లో అయితేనేమి ఈ సిటీస్లోని ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ యొక్క తేడా వల్ల ఈ మాన్సూన్లో ఈ మార్పులు అనేవి వస్తాయి అన్నమాట. ద మాన్సూన్ వాజ్ అరైవింగ్ లేటర్ ఇన్ మెనీ ప్లేసెస్. అంటే ఎక్కువ శాతం ముందు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ముందే వచ్చేస్తాయి, ఆ తర్వాత కొన్ని ప్లేసెస్లో మాత్రం ఈ యొక్క మాన్సూన్ అనేది అంటే ఈ యొక్క వర్షపాతం కానీ ఈ ఋతుపవనాలు అనేవి వస్తాయి అనమాట. హ్యాడ్ లాంగ్ వీక్ స్పెల్. అంటే వీటి వల్ల అంటే లాంగ్ వీక్ స్పెల్ అనమాట. చాలా వరకు ఆ వచ్చిన చోట కూడా చాలా తక్కువగా బలహీనంగా ఉంటాయి ఆ ఋతుపవనాలు అనేవి. అండ్ లింగర్డ్ లాంగర్. అంటే అవి ఎక్కువ కాలం అలాంటి బలహీనంగా ఉండే ఋతుపవనాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్రెడీ హెరాల్డెడ్ థింకింగ్. అంటే ఇదంతా కూడా ఒక సైగ లాంటిది. ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే హెరాల్డెడ్ ఏంటంటే ఒక సైగ చేసే విధంగా రాబోయే యొక్క ఆలోచనలకి ఒక సైగ అనమాట. ఇన్ ద ఏజెన్సీ, ఈ యొక్క ఏజెన్సీ మార్పు తీసుకురావాలా ఆన్ వెదర్ ఇండియా షుడ్ మూవ్ టు ఏ న్యూ మాన్సూన్ అకౌంటింగ్ క్యాలెండర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సెంచరీ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ జూన్ సెప్టెంబర్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఇండియా అనేది తన యొక్క ఈ యొక్క వెదర్ని గురించి విశ్లేషించే అంశాలకు సంబంధించి ఈ క్యాలెండర్లో మార్పులు తీసుకురావాలా. ఇది ఎంతో కాలంగా మనం లాంగ్గా ఎప్పటి నుంచో మనం ఈ యొక్క జూన్ సెప్టెంబర్ సంబంధించినటువంటి ఈ క్యాలెండర్నే మనం సాంప్రదాయబద్ధంగా వాడుతున్నాం అనమాట. దాంట్లో మార్పులు తీసుకొచ్చి రావడానికి ఇది ఒక సైగలాగా ఉందన్నమాట ఈ విధానం అనేది. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ అంతా మారిపోయింది, ఈ వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి అనమాట. దిస్ వుడ్ సిగ్నల్ ఏ ట్రూలీ మొమెంటస్ బ్రేక్ ఫ్రమ్ ద పాస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఇంతకుముందు జరిగిన ఏదైతే ఒక మూమెంట్ కొంతకాలంగా జరుగుతున్న అంశానికి ఒక బ్రేక్ ఇచ్చే విధంగా ఈ సిగ్నల్ అనేవి కనపడుతున్నాయి అన్నమాట, ఈ సూచనలు అనేవి కనపడుతున్నాయి. Just as COVID-19 is forcing introspection on the links that tie people, trade and ecology, it is also time for the IMD to incorporate the lesson from the new normal. అంటే ఇప్పుడు జస్ట్ కోవిడ్-19 వల్ల మనం అవి ఏంటంటే అది మనల్ని ప్రభావితం చేస్తుంది. ఫోర్స్గా ఏంటి అంటే ఆత్మపరిశీలన చేసుకునే విధంగా బలంగా ప్రభావితం చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రజలు, ట్రేడ్, తర్వాత ఎకాలజీకి సంబంధించి అంటే ఇప్పుడున్న ప్రజల యొక్క ఆరోగ్యం సంబంధించి యొక్క ట్రేడ్ అంటే ఏంటి, మన యొక్క ఈ మధ్యకాలంలో ఆ యొక్క ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా ఆపేసాం. తర్వాత ఈ వాతావరణాన్ని కాపాడుకోవడం కోసం అంటే ఈ యొక్క పరిస్థితుల్లో నార్మల్సీ తీసుకురావడం కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నాం అనమాట. వీటి గురించి ఆలోచిస్తున్న ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మపరిశీలన చేయాల్సిన పరిస్థితులు అనేవి కోవిడ్-19 తీసుకొచ్చిందనమాట. సో అలానే ఇప్పుడు ఈ ఐఎండి ఏదైతే ఉందో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చి వాటిని భాగంగా చేసి ఏంటంటే కొత్త నార్మల్ విధానాన్ని అంటే న్యూ నార్మల్స్ ఇంతకుముందు కాగా లేదు కొత్త విధానాలకు మార్పుకు అనుగుణంగా ఈ ఐఎండిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.